Bill 2026. Minister Garu. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill 2026. Motion moved. I request the Minister to explain the silent features of the bill. అధ్యక్ష, భారత రాజ్యాంగంలోని 22వ ఆర్టికల్ పరంగా హుందాగా జీవించే హక్కుతో సహా వివిధ అంశాలతో కూడిన ప్రాణ రక్షణ హక్కులను వివరిస్తుంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థల నుండి కేవలం భార్య భర్త అవివాహిత పిల్లలతో కూడిన చిన్న కుటుంబంగా న్యూక్లియర్ ఫ్యామిలీస్ గా మార్పులు రావటం, తద్వారా వయోధికులైన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం, వారికి అండదండలు లేకపోవడం వంటి సంఘటనలు పెరిగిపోతా ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల సంస్థాగతమైన మరియు న్యాయపరమైన జోక్యాలు అవసరం ఏర్పడతా ఉంది. ఆధునిక సామాజిక ఆర్థిక పరమైన సందర్భంలో సాంప్రదాయకమైన కుటుంబ విలువలను పటిష్టం చేస్తూ సమాజంలో అమలు పరచదలికిన నైతిక బాధ్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఉద్యోగి యొక్క ఆధారపడిన తల్లిదండ్రులు భారతీయ కుటుంబ వ్యవస్థలో విడలేని భాగంగా ఉన్నందువలన తల్లిదండ్రుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో నిర్ణీతమైన ప్రమాణాలను నెలకొల్పడం ద్వారా అమలు పరిచదగ నైతిక విలువలను పెంపొందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని భావించడమైనది. మరియు సమాజంలో ప్రతి ఉద్యోగి ఆదర్శవంతంగా ఉండేటట్టు చూడాల్సిన అవసరం ఉంది. తమను తామును పోషించుకోలేని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంక్షేమం, ఆర్థిక భద్రతతో హుందాగా జీవించేటట్టు చూడడానికి ఉద్యోగుల జీతం నుండి కేటాయింపు చేస్తా ఉన్న మొత్తం ద్వారా ఆధారపడిన తల్లిదండ్రులకే ఉద్యోగులైన పిల్లల నుండి ఆర్థిక మద్దతు ఉండేటట్లు చూడటానికి గాను నిర్మాణమైన చట్టంను రూపొందించాల్సిన అవసరం ఉంది. దీనికోసం వయోవృద్ధుల నుండి వచ్చిన అప్పీళ్లను విచారణ చేసి మరియు పరిష్కరించుటకు వయోవృద్ధుల కమిషన్ను ఏర్పాటు చేయవలసి వచ్చింది. వయోవృద్ధులైన జనాభా కొరకు ఉద్దేశించిన ప్రయోజనం పొందే విధంగా వారికి అందేటట్లు చూడటానికి మొట్టమొదటిసారి రాష్ట్ర స్థాయిలో ఒక పర్యవేక్షణ యంత్రాంగం ఉండాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ ప్రక్రియను చేపట్టడం జరిగింది అధ్యక్ష. 2008 ఏప్రిల్ 2వ తేదీ నాడు మరి DWA1 శాఖ వారి GOMS 10 ద్వారా అమలులో తేబడ్డ తల్లిదండ్రులు మరియు వయోవృద్ధుల పోషణ మరియు సంక్షేమ చట్టం 2007లోని 56వ కేంద్ర చట్టం ఉన్నప్పటికీ ఉద్యోగులైన పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వం లేక ప్రైవేట్ రంగంలో నుండి జీతములు పొందుతున్న వారిపై ఆధారపడి ఉన్న తల్లిదండ్రుల పోషణ మరియు సంక్షేమం పట్ల జవాబుదారీతనం ఉండేటట్లు చూడటానికి గాను మరింత దృష్టి కేంద్రీకరించి అమలు చేయగల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మా ప్రభుత్వం తలంచింది అధ్యక్ష. అందువలన ఉద్యోగం చేస్తా ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల గౌరవం, సంరక్షణ మరియు సేవలను అందించడంలో మౌలికమైన తల్లిదండ్రుల పట్ల బాధ్యతను కలిగి ఉండటానికి మరియు దాన్ని నెరవేర్చడానికి ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చడానికి నిర్ణయించడం అధ్యక్ష ఈ బిల్లులోని ప్రధాన అంశాలు అధ్యక్ష. ఈ బిల్లులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వయోవృద్ధులకు సంబంధించి వారి సంరక్షణ, వారి భద్రత, వారికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించి మన రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం అధ్యక్ష. ఇలాంటి ఒక ప్రొడక్టివ్ బిల్, ప్రయోజనకరమైన బిల్లును ఈరోజు బిల్లులో మీ ద్వారా మీ సమక్షంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొట్టమొదటిసారి వయోవృద్ధులకు సంబంధించి, తల్లిదండ్రులకు సంబంధించి ఒక చట్టపరంగా వారికి భద్రత కలిగించి వారి సంక్షేమాన్ని ఆలోచన చేస్తా ఉన్న ఈ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని అయినా దీనికి సంబంధించి చర్చలో పాల్గొనాల్సిందిగా నేను టీఆర్ఎస్ సభ్యులని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు అందరి తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు సంబంధించిన అంశం అధ్యక్ష. వారు కూడా ఎప్పుడో మరి వయోవృద్ధులు అవుతారు. అదేవిధంగా అందరూ కూడా వయోవృద్ధులు ఈరోజు నేచర్ చెప్తా ఉన్న అంశం. దాని విషయంలో అందరూ కూడా వారికి ఏదైనా ఆలోచన ఉంటే ఈనాటి ఒక ప్రత్యేకమైన బిల్లును ప్రవేశపెడతా ఉన్న సందర్భంలో వారికి ఇంకేదైనా సృజనాత్మకమైన ఆలోచనలుంటే ఇవ్వడానికి ఆస్కారం ఉంది, ఆలోచన చేయమని ఇప్పటికైనా
మరి వారు చేస్తా ఉన్న కార్యక్రమాన్ని విరమించి తప్పకుండా ఈ చర్చలో పాల్గొనాలని నేను మీ ద్వారా గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, హరీష్ రావు